రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఏదైతే పబ్లిక్ గార్డెన్ నుంచి మొదలవబోతున్న కళాకారుల ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కళాకారులు వచ్చి తమ నృత్యాలు కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ర్యాలీ కొనసాగబోతుంది. ఏదైతే పబ్లిక్ గార్డెన్ నుంచి కూడా ఈ కళాకారులతో పాటు ర్యాలీ కొనసాగబోతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకున్నాం ఈ ర్యాలీ ఎక్కడి వరకు కొనసాగబోతుంది, ఏ రకంగా కూడా ఈ ఉద్యోగాలు ఘనంగా నిర్వహించబోతున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రాతమది గారు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ ఉత్సవాలను ఎంత ఘనంగా నిర్వహించబోతున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా కొనసాగబోతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ కొనసాగబోతుంది? ర్యాలీ నిన్న పార్టీ ఆదేశించిన మేరకు పబ్లిక్ గార్డెన్స్ నుంచి ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి అమరవీరుల యొక్క మన సెక్రటేరియట్ అమరజ్యోతి దగ్గరికి వెళ్తుంది ర్యాలీ మొత్తం. ముందుగా కేసీఆర్ గారు రాక్ గార్డెన్ లో ఇక్కడ ఉన్నటువంటి గన్ పార్క్ లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తర్వాత క్యాండిల్ లైట్స్ ర్యాలీ నడుస్తుందండి. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి? యాక్చువల్గా 5 o'clock అందరూ ఇక్కడ రావాలని చెప్పాము. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ, వారితో పాటు కళాకారులు, రాష్ట్రం నుంచి అంతమంది కళాకారులు వచ్చారు. అందరం కలిసి కూడా ముందు ఇక్కడ గన్ పార్క్ దగ్గరికి వెళ్తాం. అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత కేసీఆర్ గారు ముందు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముందు కేసీఆర్ గారు అమరవీరులకి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తర్వాత ర్యాలీ అక్కడి నుంచి క్యాండిల్ లైట్స్ తోని అమరజ్యోతి దగ్గరికి వెళ్తుంది. సెక్రటేరియట్ ఎదురుగున్న అమరజ్యోతి దగ్గరికి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు స్మృతిగా స్మృతి చిహ్నాన్ని కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది. ఆ స్మృతి చిహ్నం వరకు కూడా ఈ ర్యాలీ జరుగుతుంది. అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశలో గాని మలి దశలో గాని తెలంగాణ కోసం అసూలు బాసినటువంటి తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ శాంతి కోసం యొక్క ర్యాలీ చేస్తున్నాం. ఎందుకంటే వారి త్యాగాలే తెలంగాణ అస్తిత్వానికంటే తెలంగాణ రావడానికి కారణమైంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల లక్ష్యంగా పనిచేస్తుంది. తెలంగాణ యొక్క ప్రయోజనాలే బీఆర్ఎస్ పార్టీకి ఇంపార్టెంట్. అందుకోసం ఈ యొక్క ర్యాలీ అద్భుతంగా జరగబోతుంది. ఇప్పటికే జిల్లాల నుంచి అనేక మంది నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగిందండి. అంటే 2 రోజుల పాటు ఏదైతే కేసీఆర్ గారి పిలుపు మేరకు 2 రోజుల పాటు ఉత్సవాలు కూడా కొనసాగబోతున్నాయి. ఈ రోజు మొదటి రోజు కాబట్టి ఎంతమంది ఇందులో పాల్గొనబోతున్నారు, ఎప్పటి నుంచి ఎక్కడ కొనసాగబోతున్నారు? ఇప్పటికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కూడా మండలంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానంగా జంట నగరాల నుంచి ఎక్కువ మంది దీంట్లో పార్టీ కార్యకర్తల నాయకులు ఎక్కువగా పాల్గొంటున్నారు. వేలాది మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు అలాగే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించిన ప్రగతిని ఒకసారి స్మరించుకుంటూ, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులందరినీ కూడా స్మరించుకుంటూ ఈ దశాబ్ద ఉత్సవాలని ముగింపు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేయడం అనేది జరుగుతోంది. వేలాది మంది దీంట్లో పాల్గొంటారు. అన్న చెప్పండి, అంటే అమరులను స్మరించుకుంటూ ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఈ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా ఈ ర్యాలీ కొనసాగబోతోంది. అయితే ఈ అమరులకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజు ఉత్సవాలకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఎట్లా సక్సెస్ చేయబోతుంది? ఈరోజు తెలంగాణ అన్నది దశాబ్దాల ఆకాంక్ష. దానికి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి పోరాటాన్ని 14 సంవత్సరాల పాటు ఉధృతంగా నడిపించి, సంపన్న వర్గాల నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి వాళ్ళం. బరాబర్గా టీఆర్ఎస్కు ఈ తెలంగాణకు ఉన్నది రక్త సంబంధం, పేగుబంధం. ఇవాళ ఆ పేగుబంధంతో, ఆ రక్త సంబంధంతో, భావోద్వేగ సంబంధంతో ఇవాళ ప్రతిపక్ష అధికార పక్షంగా లేకపోయినప్పటికీ కూడా దశాబ్ది ఉత్సవాలు అన్నది, ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం, కొట్లాడినటువంటి వాళ్ళం పార్టీ, మేము కొట్లాడినటువంటి పార్టీ బీఆర్ఎస్, మా నాయకుడు కేసీఆర్. ఈ సాధించుకున్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఈ దేశంలో సమున్నతంగా అన్ని రంగాల్లో నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దాన్ని ఈ తరానికి ఎప్పటికీ నిలబడేటట్టుగా ఉండేటట్టుగా చెప్పడం కోసం ఈ దశాబ్ది ఉత్సవాల్ని 9 ఏళ్లు పూర్తయి 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడే కేసీఆర్ గారు మామూలుగా కాదు, ప్రపంచంలోని ప్రతి తెలంగాణ బిడ్డ
ఎక్కడ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా సగర్వంగా ఆ ఉత్సవాన్ని మొదలుపెట్టి 21 రోజుల పాటు నిర్వహించేది దశాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకని. కానీ ఇవాళ సరే అనుకోని పరిస్థితుల్లో ఇవాళ ఎవరైతే ఒక్కనాడు కూడా జీవితంలో తెలంగాణ కోసం జై కొట్టని వాళ్ళు, ఎవరైతే ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ ప్రజల 6 దశాబ్దాల్లో తెలంగాణ ప్రజల రక్తం పారించినటువంటి వాళ్ళు, ఉసురు పోసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ దురదృష్టవశాత్తు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పరిపాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కనిపిస్తున్నది. ఈ దశాబ్ది ఉత్సవాలు కూడా మొక్కుబడిగా నిర్వహిస్తున్నారే తప్ప 60 సంవత్సరాల పాటు ఈ ప్రజలు తన్లాడి కొట్లాడి సాధించుకున్నటువంటి భావోద్వేగానికి అనుగుణంగా ఈ దశాబ్ది ఉత్సవ వేడుక లేదు. ఏర్పాట్లు చూస్తే కూడా ఎక్కడేదో చిన్నపాటి కార్యక్రమం లాగా ఉన్నదే తప్ప ఒక్కరోజు మొక్కుబడిగా చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ వేడుకని ఇవాళ ఇది తెలంగాణ భావోద్వేగ సంబంధం ఉన్నటువంటిది. తెలంగాణ కోసం తన్లాడి కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వము, శ్రేణులు, ఉద్యమ శక్తులు. కాబట్టి ఈ సందర్భంగా మళ్ళొక్కసారి తెలంగాణకు ఏం జరుగుతుందో తెలంగాణ సమాజంలో అప్రమత్తం చేయడం కోసమే ఇవాళ ఈ దశాబ్ది ఉత్సవ వేడుకని, టీఆర్ఎస్ పార్టీ ముగింపు వేడుకని ఇంత ఘనంగా అద్భుతంగా ప్రభుత్వాన్ని మించి ఇవాళ ఏ వనరు లేకపోయినా కూడా నిర్వహిస్తున్నాం. బరాబర్ తెలంగాణకు ఎప్పటికీ కూడా శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీనే, కేసీఆర్ నాయకుడే తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్లే. తెలంగాణ వ్యతిరేకులకు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి తెలంగాణ ద్రోహులకి ఎప్పటికీ తెలంగాణ గడ్డ మీద ప్రజలు సందర్భం వస్తే ఆ సందర్భంలో తప్పనిసరిగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అన్న చెప్పండి, అంటే తెలంగాణ గానం మా ప్రాణం ఎత్తిన పిడికిలి దించకుండా కేసీఆర్ పిలుపు మేరకు నాడు పదవి ఉన్నా ఈ నేడు పదవి లేకపోయినా కూడా అదే నినాదంతో అదే స్ఫూర్తితో కూడా ఈ దశాబ్ది ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఇప్పుడు నడుం కట్టి ముందు కదులుతున్నారు. ఎట్లా విజయాన్ని చేస్తారు? ఈరోజు జరుగుతున్నటువంటి దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు మరి అలా అమరవీరుల యొక్క స్తూపానికి నివాళులర్పిస్తూ తదనంతరం తొలి దశ అమరవీరులను నివాళులర్పిస్తాం. తదనంతరం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సుమారు 10,000 మంది నాయకత్వంతో పెద్ద ఎత్తున ర్యాలీ అమరవీరుల జ్యోతి వరకు మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి ఎవరైతే అమరవీరులలో ఆ అమరవీరులను స్మరించడం కోసం అమరవీరుల జ్యోతికి రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు తాత మధు గారు, అదేవిధంగా మా పార్టీ జిల్లా మాట్లాడారు, అదేవిధంగా మా పల్లె రవికుమార్ గారు మాట్లాడారు, మా సిద్ధం వేణు కూడా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వారు కూడా వచ్చిన్నారు, మా బొమ్మర రామమూర్తి గారు వచ్చారు. అనేక మంది తండోపతండాల ఆలకుంట్ల హరి గారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన అనేక మంది నాయకులు ఇక్కడికి వచ్చినారు. వివిధ మంది కళారూపాలతోటి, వివిధ కళా డప్పుల తోరణాలతోటి, అదేవిధంగా బోనాలతోటి అనేక మంది కళారూపాలు ఇక్కడ తరలి వచ్చినాయి. ఈ కళారూపాలంటే ఇలా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక కేసీఆర్, తెలంగాణ జీవానికి ప్రతీక కేసీఆర్, తెలంగాణ హక్కులకు ప్రతీక కేసీఆర్, తెలంగాణ అలజడికి ప్రతీక కేసీఆర్, తెలంగాణ గుండెల్లో నిలబడ్డ ఈ వాదానికి ప్రతీక కేసీఆర్. అటువంటి కేసీఆర్ గారి యొక్క ఆనమాలను తుడిచేద్దామని, కేసీఆర్ గారు చేసినటువంటి ప్రగతిని తుడిచేద్దామని చెప్పేసి ఈ రోజు అధికారంలో పాలకులు అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా కుటిల ప్రయత్నాలుగా మారుతవి. ఖచ్చితంగా అది కుళ్ళు ప్రయత్నాలు, కుటిల ప్రయత్నాలు అని చెప్పేసి సగర్వంగా చెప్పగలం. కానీ ఆ కుళ్ళు ప్రయత్నాలు, కుటిల ప్రయత్నాలు మాలి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం మీరేం చేస్తారో చెప్పండి. తెలంగాణలో ఉన్న అనేక మంది కళారూపాలండి ఇవాళ మేము అధికారంలో లేకపోయినప్పటికీ ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా, తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 2009 నవంబర్ 29వ తారీఖు రోజు దీక్షా దివస్ ను చేపట్టినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు ఇలా అనేక మంది తెలంగాణలో పల్లెలో ఉన్నటువంటి కళారూపాలను పబ్లిక్ గార్డెన్ కు పిలిచి ఈ పబ్లిక్ గార్డెన్ లో డప్పు తోరణాలు ఏంటి, అదేవిధంగా బోనాల యొక్క సంస్కృతి ఏంటి, అదేవిధంగా అనేక సంస్కృతులని, సంబరాలని ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని మరొకసారి చాటడం కోసం ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ జాతరకు, ఈ దశాబ్ది ఉత్సవాల ముగింపు జాతరకు తరలి వస్తున్నటువంటి అనేక మంది కార్యకర్తలు గులాబీ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రస్తుతం మీరందరూ కూడా చూపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఇవాళ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో సాధించిన ప్రగతి ఏంటి, ఈ రోజు జరుగుతున్నదైంది. ఇవాళ కాకతీయ కళాతోరణాన్ని తీసేసే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. ఇలా పేర్లు మార్చే పరిస్థితి తీసుకొచ్చడం జరిగింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ హుస్సేన్ సాగర్ మారుస్తావా, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ పేరు మారుస్తావా, కాకతీయ యూనివర్సిటీ పేరు మారుస్తావా, కాకతీయ మెడికల్ కాలేజ్ పేరు మారుస్తావా? మరి ఇలా అనేక మంది ఇలా రాచరిక పోగల్ని తూడ్చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి, మరి ఇలా నేను అడుగుతా ఉన్నా, నేను అనేక పేర్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో
మరి ఇలా ఉస్మానియా మెడికల్ కాలేజ్ పేరు మారుస్తావా? ఇలా పేర్లు మార్చడమే నీ ఎజెండా అయితే నిన్ను మార్చే రోజు వస్తుంది తెలంగాణలో. గుర్తుపెట్టుకో. మార్పు అంటున్నారా? అంటే ఏదైతే పేర్లు మార్చొచ్చు కానీ వాటిని నిర్మించిన ముద్రలు మాత్రం మార్చలేరు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బిఫోర్ అంటే ముందున్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన అన్నిటిని కూడా తీసివేయాలని ఒక ముద్ర కూడా సంకల్పాన్ని కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని మీరు ఎట్లా తిప్పికొట్టబోతున్నారు? ఏంది? 100% తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ అనిశ్చితిని, తెలంగాణలో జరుగుతున్న ఈ అరాచక పాలనను, తెలంగాణలో జరుగుతున్న ఈ తుగ్లక్ పాలనకు ఇవాళ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ కళారూపాలను చేస్తున్నాం. ఇలా భాషకు జీవం పోసింది కేసీఆర్, సంస్కృతి జీవం పోసింది కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రాణం పోసింది కేసీఆర్, ఈ తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని కాపాడింది కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ఎజెండాను కాపాడింది కేసీఆర్, తెలంగాణ ప్రజల గుండెల్లో వాదాన్ని గుండెల్లో నింపుకుంది కేసీఆర్. అటువంటి కేసీఆర్ ని ఇలా అనేక రకాలుగా అవాసపాలు చేయాలనే ప్రయత్నాన్ని చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాలు ఏదైతున్నాయో తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా మార్పు వచ్చిందని చెప్తా ఉన్నారు. ఏం మార్పు వచ్చిందండి? పేర్లు మార్చే మార్పు వచ్చింది. మార్పు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారు. ప్రగతి భవన్ పేరు మార్పు వచ్చింది. ఇవాళ తెలంగాణలో మార్పు వచ్చిందంటే కరెంటు పోయి మార్పు వచ్చింది. తెలంగాణలో మార్పు వచ్చిందంటే ముసలమ్మల పింఛనుకు ఇవాళ అవస్థల పరిస్థితి వచ్చింది. తెలంగాణలో మార్పు వచ్చిందంటే తులం బంగారం పోయింది. తెలంగాణలో మార్పు వచ్చిందంటే అనేక రకాల కష్టాలు వచ్చినాయి. ఈ కష్టాల కడలి ఒకవైపు, రైతు కన్నీళ్లు ఒకవైపు, రైతుల ఇబ్బందులు ఒకవైపు, రైతులు ధాన్యం పండించిన ధాన్యం ఇలా కళ్ళలో తడుస్తా ఉంటే కనీసం రైతుల దగ్గరికి పరామర్శించని పోయినటువంటి ఈ దుగ్లక్ ప్రభుత్వాన్ని ఇలా ఏమనుకోలో తెలంగాణ సమాజం దశాబ్దోత్సవ ఆలోచించాలి. ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలంగాణ గలం, తెలంగాణ బలం, గులాబీ దళం మాత్రమే కేసీఆర్, జెండా మాత్రమే కేసీఆర్ మాత్రమే సాటి చెప్పడం కోసమే అనేక మంది కళారూపాలు ఆదివాసీ గూడాల నుంచి, కోయ గూడాల నుంచి, బీసీ పల్లెల నుంచి, పల్లెన నలుమూలల నుంచి ఇలా బోనాలు ఎత్తుకొని మా మహిళలు, డప్పులు పట్టుకొని మా అన్నలు ఇలా అనేక మంది కళారూపాలు ఇక్కడికి వచ్చినాయి. మరి కళను చంపుతారా? ఇలా కళని ఆంధ్ర కళతో చంపుతారు. ఇక్కడ తెలంగాణ కళని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు? తెలంగాణ పాటలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ సంస్కృతిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ బతుకమ్మల్ని, తెలంగాణ బోనాలని ఏం చేద్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా టీ న్యూస్ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. ఏది ఏమైనా ఇలా టీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు గమనించాలి, తెలంగాణ సమాజం గమనించాలి. ఇలా మౌనంగా ఉన్న మేధావులు ఎవరైతే ఉన్నారో, మౌనంగా ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ రేవంత్ రెడ్డికి డప్పు కొడుతున్న కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఏంది చారిత్రక ఆనమాలు తెలపమంటే కాబట్టి కేసీఆర్ గారు నాడు చేసింది. ఆ రోజు యూనివర్సిటీ విద్యార్థులుగా కేసీఆర్ నాయకత్వంలో ఏం కొట్లాడినాం, ఇలా ఏం తెచ్చినాం, ఇలా ఏం ఆలోచన చేస్తారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ సమాజానికి టీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. అన్న చెప్పండి, అంటే మన కళలు, సంస్కృతిని, సాంప్రదాయాన్ని కూడా ఇప్పుడు తుంగలో కలిపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఏదైతే గతంలో మాదిరిగా మళ్ళోసారి కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశం కూడా మళ్ళోసారి వచ్చిందనే పిలుపును కూడా వినిపిస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే ముఖ్యంగా గతంలో ఏదైతే గత ప్రభుత్వాన్ని విమర్శించిన నాయకులు కావచ్చు, అటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇతర సంఘాల నాయకులు కావచ్చు, కానీ ఇప్పుడు అదే సంఘాల నాయకులు, అదే కాంగ్రెస్ నాయకులు కూడా లోపల కూడా గత ప్రభుత్వమే బాగుంది, గతంలోనే బాగుంది, కరెంట్ విషయానికి వస్తే కావచ్చు, నీటి విషయానికి వస్తే కావచ్చు, అందులో అంటే ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించబోతున్నారు, ఈ కార్యక్రమాన్ని ఎట్లా విజయవంతం చేయబోతున్నారు? ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ గీతం పట్ల జరుగుతున్న వివక్ష. జానపద జనజీవన జావలీలు జాలువారు, కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు, జాతిని జాగృత పరిసే గీతాల జనజాతర, అనునిత్యం ఈ గానం అమ్మ నీవే మా ప్రాణం అనే ఈ పదాన్ని కూడా ఈరోజు పాటలో తీసేసిన దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి వచ్చిన ఈ దొంగ ప్రభుత్వం. నిజంగా తెలంగాణ బంధానికి ఇంతకుముందు మన రవీంద్ర చెప్పినట్టు కేసీఆర్ గారికి ఉన్న ఆ పేగు బంధం, కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ పోరాటానికి ఉన్న ఆ బంధం ఈ కనీసం జై తెలంగాణ అనని ఈ మూర్ఖుడు రేవంత్ రెడ్డికి ఉన్నదా? జై తెలంగాణ మీద జై తెలంగాణ అని తెలంగాణ పోరాటం చేసి 14 ఏళ్లు పోరాటం చేసి 14 ఏళ్ల తర్వాత 10 సంవత్సరాలు ఈ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ కు ఉండే ప్రేమ
ఈ తెలంగాణ అంటేనే గిట్టనివాడు, తెలంగాణ అంటేనే సమైక్యవాదుల తొత్తులుగా మారినవాడు, తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఉంటుందా? తెలంగాణ కోసం పోరాడింది మా సార్ కేసీఆర్ గారు. తెలంగాణ అంటేనే ఆయనకు పేగుబంధం, తెలంగాణ అంటేనే ఆయనకు ప్రాణం. కాబట్టి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల సిద్ధశుద్ధి లేదు. ఈయన వల్ల ఈ తెలంగాణకు అరెస్టమే తప్ప లాభం లేదని ఈ సందర్భంగా, ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే అంటే తండ్రి బిడ్డకు ఏదైతే ఎట్లాంటి అనుబంధం ఉంటుందో తెలంగాణకు కేసీఆర్కు కూడా అలాగే అనుబంధం ఉంటుంది. ఆ ముద్రను కూడా ఎవరు చెరపలేరని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 1000 మంది కళాకారులతోటి పబ్లిక్ గార్డెన్ నుంచి అమరవీరుల స్తూపం వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగబోతుంది. కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడికే తరలి వస్తున్నారు. మరి కాసేపట్లో కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కొనసాగబోతుంది. ఈ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా విజయవంతం చేస్తామని కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ తిరుపతితో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, పబ్లిక్ గార్డెన్.